గుంటూరు తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఆర్థిక ఇబ్బందుల వలన పేదవాడు అనారోగ్యం పాలు కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తున్నామని చెప్పారు. ఈస్ట్ నియోజకవర్గంలోని 40 మందికి 53 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కులు లబ్ధిదారులకు అందించామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. తూర్పు నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారుగా 10 కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందజేసి ప్రజల ఆరోగ్యాలకు అండగా నిలిచామని చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. కృష్ణారెడ్డి, చంద్ర పద్మావతి 15వ చాంద్ బాషా 51వ వార్డు, నక్కా ఆదినారాయణ 57వ వార్డు, ఆదినారాయణ Thank you, CM sir. 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 Thank you, MLA sir. Thank you, MLA sir. Thank you, MLA sir. Thank you. లాల్ బాషా 1వ వార్డు, రెండవ వార్డు పర్వతనేని సామ్రాజ్యం, అందే మల్లేశ్వరి 4వ అందే మల్లేశ్వరి, నజీర్ బేగ్ 8వ వార్డు, సానికుము లక్ష్మీరెడ్డి 2వ వార్డు, ఎవరైతే చెక్కులు తీసుకున్నారో దయచేసి వెళ్ళొద్దండి. జనాభాకా 10 కోట్ల 19 లక్షలు. అందరికి నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి ప్రజలందరికీ కూడా వైద్యం భారం కాకూడదనేటువంటి ఆలోచనతో ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులున్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా పెద్ద ఎత్తున ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా విరివిరిగా సహాయం అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి.
గతంలో ఆరోగ్యశ్రీ లాంటి పథకంలో తూతూ మంత్రంగా చేసినటువంటి వైద్య సదుపాయాలు ఈరోజు ప్రత్యేకమైనటువంటి విధానంతో ఒక పక్కన ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులను పూర్తిగా అభివృద్ధి చేసి ఎక్కడైతే సిబ్బంది కొరత కానీ డాక్టర్ల కొరత కానీ ఉన్నటువంటి చోట ఒక పక్కన సిబ్బందిని నియమించేటువంటి కార్యక్రమం, ఒక పక్కన డాక్టర్లను కొత్తగా నియామకాలు చేపట్టేటువంటి కార్యక్రమంతో పాటు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా ఈ నియోజకవర్గకే 11 కోట్ల రూపాయలు ఇప్పటికీ ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా అందించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ప్రతిపక్ష హోదా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీకి సంబంధించినటువంటి దాన్ని ఏమంటారు యానివర్సరీ జరుపుకుంటా ఉన్నాడు. నేను చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకంటే ప్రజలు నమ్మించి అధికారం ఇస్తే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి దౌర్భాగ్య మాజీ ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పక్కన విధ్వంసానికి మారుపేరు ప్రజా ఉపయోగాలు తయారు చేసినటువంటి ప్రజావేదికను కూల్చడం దగ్గర నుండి, అమరావతి రాజధాని 3 ముక్కలు చేయడం దగ్గర నుండి, రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మార్చి ఈరోజు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు వింటా ఉంటే చాలా విడ్డూరంగా ఉంది. ఎప్పుడు కూడా ఆర్థిక లోటు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. గతంలో ఎన్ని స్కీముల్లో పెండింగ్ పెట్టావు జగన్మోహన్ రెడ్డి, ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించినటువంటి నిధులు కానీ, అలాగే పిల్లలకి ఇచ్చేటువంటి డైట్కి సంబంధించినటువంటి నిధులు కానీ, విద్యాశాఖకు సంబంధించినటువంటి నాడు నేడు కార్యక్రమాలు ఎందుకు పెండింగ్ పెట్టారో ఈరోజు కూడా తెలియనటువంటి పరిస్థితులు. కాంట్రాక్టు లబోదిబోమని రాష్ట్రాన్ని వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కానీ, అలాగే అనేక పరిశ్రమలు ఈరోజు జాకీ లాంటి డ్రాయర్లు తయారు చేసేటువంటి కంపెనీ కూడా రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మీ ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితులు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాంటి నీచపు రాజకీయ నాయకుడు ఈ రాష్ట్రంలో ఏ ఒక్కడు కూడా ఉండడనేటువంటి వాస్తవం ప్రజలు గమనించాలి. ఎందుకంటే తన దౌర్భాగ్యపు ఆలోచనలతో, దురదృష్టపు ఆలోచనలతో తన కుటుంబ సభ్యుల్ని దూరం చేసుకున్నటువంటి వెధవ రాజకీయ నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. అటువంటి నాయకుడిని క్షమించకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా అభివృద్ధి వైపు ముందుకు నడిచేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, కూటమి నాయకత్వంలో ఈరోజు ముందుకు నడుస్తూ ఉన్నాం. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ అగ్రగామి రాష్ట్రంగా రాబోతూ ఉంది. ఇక్కడ పెట్టుబడులు కానీ, ప్రజల కోసం చేపట్టేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అంతే విధంగా ముందుకు తీసుకునేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.